అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు శాఖలపై ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ప్రధానంగా దృష్టి సారించింది. గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన అవకతవకల వల్ల ఈ కమిషన్ సభ్యుల రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో చైర్మన్తో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. ఖాళీ అయిన టీఎస్పీఎస్సీ పదవులని భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు దిశగా అడుగులు వేస్తోంది. ఆయా పదవులను భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించింది. నిరుద్యోగులు ప్రభుత్వాలపైన సానుకూలంగా ఉండాలంటే ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరగాలని భావించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవలే విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం దరఖాస్తులపై ఆరా తీయగా చైర్మన్ పదవికి 50, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చైర్మన్ పదవి లిస్ట్ ముందు వరుసలో తెలంగాణ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కూడా వీరినే నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్కు పంపినట్లు సమాచారం. అటు పిమ్మట గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. దీంతో చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టుల కోసం వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసిందే. ఇందులో 50కి పైగా చైర్మన్ పోస్టు కోసం వచ్చినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీలో చైర్మన్ పోస్టుతో పాటు 11 సభ్యులుంటారు. టీఎస్పీఎస్సీ కొత్త టీం భర్తీ అనంతరం టీఎస్పీఎస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీలో 50% పోస్టులకు సివిల్ సర్వీస్లో పనిచేసిన వారిని, మిగిలిన సగానికి సైన్స్, టెక్నాలజీ, అకాడమిక్ తదితర రంగాల్లోని నిపుణులను పరిగణలోకి తీసుకోనున్నారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలపై గందరగోళ పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. పలు పోస్టుల పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడం, పరీక్షలు రద్దు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అనేక పోస్టుల పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి చర్చలు కూడా జరిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.